పార్టీల నుంచి వచ్చేసినటువంటి మేధావి వర్గాలందరికీ కూడా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం నుండి మేధావులందరూ కూడా ఏదైతే కులగణన ఏ రకంగా జరిగిందో అందరం విన్నాం. వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చ చేస్తూ ఉన్నారు. 75 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అంటే మరి బీసీల మీద ఈ పాలక పక్షాలకు ఉన్నటువంటి ఫీలింగ్ ఏందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో అంటే చదువు లేదు, మనం చదువుకు దూరంగా ఉండి మరి ఎవరి పనాలు చూసుకొని బతికేటటువంటి సందర్భం నుండి ఇవాళ ఎంతోమంది మేధావుల్ని మన బీసీ కుటుంబాలు ఇవాళ అందించినటువంటి గొప్పతనం మన బీసీ జాతులది. ఇవాళ ఇంతకుముందు మాట్లాడినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, ఇంకా చాలామంది మేధావులు తెలంగాణ ఉద్యమానికి కూడా మరి అనేక రకాలుగా సలహాలు సూచనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మన బీసీ మేధావులకు ఉంది. అయినప్పటికీ ఇంత మేధో సంపత్తి కలిగినటువంటి వర్గాలు ఈ జాతులలో ఉన్నప్పటికీ కూడా ఇంత పచ్చి అబద్ధాలనే మరి ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ పాలక పక్షాలకు ఇంకా మనం సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి ఆలోచన చేయాల్సిందిగా ఇక్కడ ఉండబడినటువంటి మేధావి వర్గాలందరినీ కూడా మరి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ భయపెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆ రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, మరి ఇవన్నిటిని నమ్మి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి దాంట్లో భాగస్వాములైనటువంటి మన జాతి బిడ్డ మరి తీన్మార్ మల్లన్న గారు మరి వాళ్ళ మా జాతికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు, పాలకవర్గంలో ఉండబడినటువంటి మేధావులు, మరి వివిధ రకాల మేధావులందరూ కూడా ఈనాడు తప్పుల తడక అని అంటున్నటువంటి పరిస్థితులలో అట్టి వాస్తవాన్ని మరి ఆ పార్టీ సభ్యునిగా కూడా మరి ఆయన మొదటి నుంచి ప్రశ్నిస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా ప్రశ్నించడమే తప్పుగా భావించి మరి వాళ్ళ అగ్రవర్ణాలు అనేక రకాల మాటలు మాట్లాడి పార్టీ మీ లేకపోతే ఉండదని పార్టీని బ్లాక్మెయిల్ చేసినటువంటి ఎన్నో సందర్భాలు మనం చూసినటువంటి చరిత్ర ఉంది. కానీ వాళ్ళకి ఎవరికి కూడా మరి వాళ్ళ షోకాజ్ నోటీసులు అందలే. మరి బీసీ బిడ్డ అయినటువంటి తీన్మార్ మల్లన్నకు మరి షోకాజ్ నోటీస్ వచ్చిందంటే మరి బీసీ సమాజాన్ని చూసి వాళ్ళు భయపడుతుర్రా? బీసీ సమాజం అంటే లెక్కలేనితనమా? మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చిందని మరి వేదిక ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాటలు చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా మనమే ఉన్నాం. మాటలే కాదు వాస్తవం కూడా. మరి సగానికి పైన ఉండబడినటువంటి మనం ఇవాళ మనలో 1% కూడా లేనటువంటి ఈ వర్గాలు గత 75 ఏళ్ల నుండి మరి మనల్ని పాలించడమే కాకుండా మరి ఇంత అవేర్నెస్ వచ్చి ఇవాళ సోషల్గా మనందరం కూడా ఇవాళ అవేర్నెస్ వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా మన అందరినీ తిక్కలోల మాదిరిగా, అమాయకుల మాదిరిగా మనకు ఏమాత్రం చైతన్యం లేదు, వీళ్ళు ఐక్యంగా అనేటటువంటి దురుద్దేశంతో ఇవాళ వాళ్ళు ఈ పాలక వర్గాలు మరి లెక్కలు తీసుకొచ్చి రోడ్ల మీద చూపిస్తూ ఉంటే మరి మనం అందరం కూడా మన రాజకీయంగా మరి మన యొక్క వ్యూహాన్ని, మన యొక్క యాక్షన్ ప్లాన్ని మరి మొదలు పెట్టాల్సిన అవసరం ఉందో లేదో ఇంకా లేటు చేయకుండా ఇప్పటికైనా ఇవాళ మిగతా పార్టీలు ఇవాళ తీన్మార్ మల్లన్ననే షోకాజ్ నోటీస్ ఇవ్వగానే మిగతా పార్టీలు ఉండబడినటువంటి బీసీ వాదం ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి. ఇవాళ ఆయనకే ఇంత గొప్ప నాయకుడు, ఇంత పెద్ద నాయకుడు, ఆయనకే నోటీస్ ఇస్తే మరి మేము ఇవాళ ప్రతిపక్ష పార్టీలలో ఉండి మాట్లాడితే ఏమవుతుందో అనేటటువంటి స్వభావం మన బీసీ సమాజానికి వస్తే మరి మన వాదం కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి మేధావులందరూ కూడా దీన్ని నోట్ చేసుకొని ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు మరి నిద్ర పట్టకుండా ఉండేటటువంటి ఒక మెసేజ్ని మరి ఇక్కడి నుంచి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ బీసీలలో ఉండబడినటువంటి మనం చాలా పెద్ద మొత్తంలో ఉన్నాం. మనలో వచ్చినటువంటి చైతన్యం కావచ్చు, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, మరి ఒక్కొక్కరు ఒక అన్యాయాన్ని నెత్తిన పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘంగా ఏర్పాటు అయ్యేలా ఈ రాష్ట్రంలో ఏ గల్లీలో చూసినా బీసీ సంఘాలు ఇవాళ పోరాటాలు చేస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ ఆ చైతన్యాన్ని మనం అందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గం ఇంటలెక్చువల్స్ అంతా కూడా
ఎక్కడ ఏ సంఘం పనిచేసిన ఆ సంఘాలన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి మరి అందరినీ ఒక చోట పెట్టి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి మరి ఆ రాజకీయ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని మూలలు అంటే ఒక మల్లన్నకు నోటీసు కాదు, రేపు సీనన్నకు వస్తుంది, జానన్నకు వస్తుంది, ఎల్లన్నకు వస్తుంది, వాళ్ళ నోటీసులకు భయపడేటటువంటి పరిస్థితి లేదు. మన ఐక్యతను చూసి ఇప్పటికైనా వాళ్ళని భయపెట్టకపోతే ఇంకా మనం అడుక్కునే పరిస్థితులు ఉండడం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మేధావులు కొంతమంది 42% వస్తే చాలు, 42% వస్తే తీసుకుందాం, కానీ 42% ఇస్తారేమో చూద్దాం కాదు. మన యాక్షన్ ప్లాన్ మనం మొదలుపెట్టి మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోదాం. ఇస్తే తీసుకుందాం, లేకపోతే 2028లో మనమే రాజ్యాధికారంలోకి రావడానికి ఏం మార్గం ఉందో వెతికి ఆ మార్గాన్ని ప్రజలకు అందించాల్సిందిగా మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ముందు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేధావులే. రేపు ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఏదైతే ఎన్నిక ఉందో మరి అక్కడ దాంట్లో ఓటు వేసేటటువంటి వాళ్ళందరూ కూడా మేధావులు. ఇవాళ మేధావుల మనసులోకి మనం పోకపోతే, మేధావుల ఆలోచనలో మార్పు రాకపోతే మరి కామన్ మ్యాన్ కాడికి వచ్చేసరికల్లా మరి ఆ ఆలోచన తీరు తేడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఈ రాజకీయ పార్టీలని భయపెడుతూ బతకాలి తప్ప మనం భయపడుతూ బతకాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మీరు ఒక పిలుపునిస్తే ఈ రాష్ట్రం తగలపెట్టేటటువంటి చైతన్యవంతమైనటువంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యువత ఉంది, రాజకీయంగా మేమందరం ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉండి ఒక గొప్ప ప్రణాళికతోని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలన్నింటినీ కూడా ఒక గూడు కింద తీసుకొచ్చి వాళ్ళందరి ఆలోచన కూడా అంతిమంగా రాజ్యాధికారమే. కాబట్టి మన బీసీ జాతిలో ఉండబడినటువంటి కులాలన్నింటినీ కూడా ఒక బిగ్ క్యాస్ట్గా ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ బిగ్ క్యాస్ట్గా ముందుకు పోయి ఒక్కొక్క క్యాస్ట్కు మనకున్న జై బీసీ. థ్యాంక్ యూ.